ద లైఫ్ బ్యాటిల్ అంటే జీవితము ఒక యుద్ధ లాంటిది. జీవితం అనేది ఒక యుద్ధ లాంటిది. మరి చూస్తున్నాము మనము అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధంలో దిగినప్పుడు ప్రాణము పోవచ్చు, మళ్ళా ఉండకు, మళ్ళా రిటర్న్ రావచ్చు, చెప్పలేని విషయం. ఈ ఒక బ్యాటిల్, ఈ ఒక ఫీల్డ్, ఈ ఒక లోకం అన్నది మనకి యుద్ధ లాంటిది. క్రైస్తవులు అనబడిన వారికి ఈ ఒక ప్రపంచము మనకి ఒక యుద్ధ భూమి లాంటిది అన్నది ఈరోజు వాక్యం ద్వారా మనకి అది సెలవిస్తుంది. ముఖ్యంగా యోబు చాప్టర్ మరి 14:1-2 మరి సిస్టర్ చదవాలని మనం చేస్తున్నాం. లేకుంటే యోబు చాప్టర్ 14:1-2 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడి మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవు. మరి యోబు తన జీవితంలో అనేక కష్టాలు, అనేక బాధలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. అనేక విషయాలు ఆయనకి ఏది కూడా తక్కువ కాకుండా కొన్ని కుటుంబంలో అన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు, ఏది తక్కువ ఉండదు. మరి యోబు జీవితంలో అనేక ఆయనకి ఏది కావాలో, ఏది కోరుకుంటాడో అవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన కొన్ని సందర్భంలో మరి దేవుడు ఇచ్చిందంతా దేవుడు తీసివేశాడు అన్నది మీకు అందరికి తెలుసు. అనేక ఆయన శరీరం అని నలగొట్టబడ్డాడు. మరి స్త్రీ కనిన నరుడు కొద్ది దినంలో వాడై మిక్కిలి బాధనందను. మరి నిజంగా మన జీవితంలో ఆలోచన చేసినప్పుడు, మరి పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. మన పిల్లలు అడగండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఆడుకుంటా నవ్వుతూ ఉంటారు. వయసు పెరిగినప్పుడు ఆలోచనలు కూడా పెరుగుతూనే ఉంటాయి. మన పిల్లలు ఎప్పుడు చదువుకుంటా, మళ్ళా తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి కావాలి, పెళ్లి అయిన తర్వాత పిల్లలు కావాలి, మళ్ళీ పిల్లలు అయిన తర్వాత మనమాడు కావాలి. మళ్ళా ఇది రొటేషన్ సిస్టమ్. ఇది ఒక బ్యాటిల్, యుద్ధం లాంటిది మన ఈ జీవితం. అనేక మంది ఈ యుద్ధాలలో అనేక మంది ఫెయిలియర్ అవుతున్నారు. కారణం ఏంటంటే వారికి ఇది జీవితం అనేది యుద్ధం లాంటిది. మనం ఫైట్ చేస్తూ ఉండాలి, వైరి నన్ను ఎదిరిస్తూ ఉండాలి. మన జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. మరి దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది మరి స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములైన వరకు మిక్కిలి బాధ నొందును అన్నది దేవుని వాక్యములో ఉన్నది సత్యం. అయ్యా, మనకి ఏమి బాధలు వద్దు, మమ్మల్ని ఏమి తిట్టద్దు, మనం తప్పు చేస్తే కూడా మీరు ఏమన్నద్దు, మమ్మల్ని మంచిగా మీరు మాట్లాడితే చాలు అంటే మరి ఏమవుతారు, వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? అందుకోసమే ఎవరు తల్లిదండ్రులు కానీ తన పిల్లలు నన్ను మరి శిక్షిస్తారో వారే నిజమైన తల్లిదండ్రులు. మరి అనేక సార్లు మన సంఘంలో కూడా మనం శిక్షించలేకపోతే వారు ఏమవుతుంది, దారి తప్పుతాము, కుటుంబం నాశనంలో తీసుకొని పోతుంది. అందుకోసమే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నీవు పెరిగినప్పుడంతా, నీకు వయసు పెరిగినప్పుడంతా మనకి దేవుడు బుద్ధి కూడా పెరిగిస్తాడు, బుద్ధి జ్ఞానము ఇస్తా ఉంటాడు. చిన్నపిల్లలకి అంత బుద్ధి జ్ఞానం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి తెలియదు. ఎవరు వస్తే కూడా వాళ్ళు సంతోషంగా మాట్లాడతారు, వాళ్ళతో తింటారు, ఏం పెడితే కూడా తీసుకుంటారు. కానీ మనమైతే
ఆలోచన చేస్తాం. ఒకరితో సాహసం చేయాలంటే ఆలోచన చేస్తాం. ఒకరి దగ్గర అన్నం తినాలంటే సాహసం చేస్తాం, ఆలోచన చేస్తాం. ఒకరితో మాట్లాడాలంటే కూడా ఆలోచన చేస్తాం. ఈరోజు దేవుడు మమ్మల్ని అడుగుతున్నాడు. ఈ లోకం అనేది ఒక బ్యాటల్, ఒక యుద్ధం లాంటిది. ఈ ఒక్క లోకంలో మీరు విల్లు కావాలంటే ఎప్పుడు నేను మీకు తోడుగా ఉంటేనే మీరు ఈ లోకంలో మీరు జయిస్తారు. లేకపోతే మీరు బ్యాటల్లో ఓడిపోతారు, యుద్ధంలో మీ జీవితంలో మీరు ఓడిపోతారు అన్నది మనకి దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. మనం చూస్తున్నాము. మరి ఇంత చేస్తే కూడా ఒక్కరోజు మన జీవితం ఏమైతుంది, మాయమైపోతుంది. ఆ సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. పగలు రాత్రి ఆలోచన ఏం చేస్తాం, నేను ఏం చేయాలి, నా పిల్లలకి ఏం చేయాలి, నా కుటుంబానికి ఏం చేయాలి, నేను ఏం చేయాలి. ప్రతి ఒక్కరు పుట్టిన వాడు ఓన్లీ మెంటల్ మనిషి ఆలోచన ఆయనకు ఉండదు. నా కుటుంబంకి ఏం చేయాలి, నేను ఏం తినాలి, నేను ఎలా బతకాలని ఒక మైండ్లెస్ ఫెలో, అంటే మైండ్ పనిచేయలేని వాడికి ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన మానవుడిగా పుట్టిన వాడికి ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉంటుంది. నేను ఏం చేయాలి, ఎలాగ బతకాలి, నేను పక్క ఉన్నానికి నేను బాగుండాలి, అతనికి నేను అనేక విషయాలు, కోరికలు, ఆలోచన ఉంటాయి. కానీ ఈ మంచిదే, ఆలోచన ఉన్నప్పుడు మంచిదే. కానీ ఎంత సంపాదన చేస్తే, నీవు ఎంత పేరు ప్రఖ్యాత పోతే కూడా ఒక్కరోజు నీ పేరు, నీ ఆస్తి, అంతస్తు అన్ని ఒక్కరోజు మీరు వదిలిపోవాల్సి వస్తుంది. మీ జీవితము ఒక్కరోజు ఆవిరి అయిపోతుంది. అందుకొస్తుంది జాగ్రత్త సహోదరు. ఆ జీవితము ఆగిపోక ముందే నీవు నాతో పాటు నా స్నేహము నన్ను నీవు అంగీకరిస్తే మాత్రమే నీవు ఈ లోకంలో బ్యాటిల్, ఒక యుద్ధంలో నీవు గెలిచిన వాడు అవుతావు. లేకపోతే నీవు ఓడిపోతావు. శతాంతో నరక నువ్వు వెళ్ళిపోతావు. వాటిని ఆలదు, పురుగు చావదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక సందర్భాల్లో మనం ఆలోచన, అనేక మంది పగలు రాత్రి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, మనిషి ఆలోచన నేను ఒక కారణం అంటే మంచి ఆలోచన కలిగితే సంతోషం. మనం పుట్టినమంటే 4 మందిని మనం సంపాదన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4 మందికి నీవు సహాయం చేయండి, లేని వాడికి నీవు సహాయం చేయండి. ఈ వంట అన్ని ఉన్నప్పుడు ఇవ్వండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం చేస్తున్నామా? మరి నీవు ఎన్ని రోజులు బతుకుతున్నావు? నీవు బతికితే 70-80 సంవత్సరాలు మాత్రమే. తర్వాత నీవు ఇదంతా సంపాదన చేసిందంతా ఎవరిదాయితో నీకేమి తెలుసు? నీవు ఒకరోజు ఈ లోకమన్నీ విడిచి వెళ్ళిపోతావు. కానీ ఒక లోకం ఉన్నది అని నీవు గ్రహిస్తున్నావా సోదరు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నాతో, మీతో. మరి కీర్తనలో మరి 90-10 వచనంలో మనం ఒకసారి మనం చూస్తే తెలుసు, మన ఆయుష్ మరి ఇవన్నీ చింతిస్తున్నాం. అనేక మంది అనేక సంపాదన చేశారు. కానీ ఈరోజు మరి వారు మాయమైపోయారు. ఇదంతా ఎవరిది? కానీ వారు నిజంగా పరలోకంలో ఉన్నారా, నిత్య రాజ్యంలో ఉన్నారా అన్నది మనం గ్రహించుకోవాలి. మరి ఒకసారి చదవండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరము, అధిక బలమైన ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. సోదరు అనేక సార్లు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మేము బాగానే ఉంటాము అని అనుకుంటాము. ఒక సందర్భం వస్తుంది, మన ఆయుష్ పెరిగినప్పుడంతా మనకి చింతలు పెరుగుతూనే ఉంటాయి. మన ఆయుష్ పెరిగినప్పుడంతా మన చింతలు పెరుగుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. మా అత్తమ్మ, ఆమె అనేక కళలు కన్నది. ఆమె బాగానే ఉంటాను అనుకున్నది. సడన్గా జబ్బు వచ్చింది, ఆరోగ్యము బలహీనత వచ్చేసింది. బలహీనత వస్తే మంచంలో పడింది. ఆమె అంతా బలంగా ఉన్నామే, అనేక మందికి ఎదిరించి మాట్లాడామే. ఆమెకు బలహీనత వస్తే లాస్ట్కి ఆమె 0
జీరో పొజిషన్లో ఆమెనే చేసుకోవడానికి కాలేదు. అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అందుకే నేను అన్నది జీవితంలో నేను అంటే నరకపాలం. ఎవరు నేను అన్నప్పుడు నాకు తోడు ఒకడున్నాడు మనము అనుకుంటే అది నీకు మంచిగా ఉంటుంది. మరి అందుకోసం దేవుడు ఈరోజు మాట్లాడు 3 అంశంలో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మొదటిగా మేము ఒంటరిగా మేము ఎవరు యేసు ప్రభువును నమ్ముకున్నవారు ఆయన పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి వీఆర్ నాట్ అలో, మనం ఒంటరిగా లేము అన్నది ఈరోజు దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. రెండవదాన్ని మనం చూస్తాము, ప్రభు సైన్యములకు అధిపతి ఉన్నాడు, అతనే పరిపాలించే నాయకుడు ఆయననే. మమ్మల్ని ఉంటాడు సైన్యములకు అధిపతి అయి మమ్మల్ని పరిపాలించేవాడు ఆయననే. అందుకోసం మరి రెండవదాన్ని యుద్ధము, మూడవదాన్ని యుద్ధము మనది కాదు, అది ప్రభువుదే. ఈ ఒక లోకము బ్యాటల్, ఈ ఒక ఫీల్డ్, ఈ ఫీల్డ్ మనం దిగినాం కాబట్టి దేవుడు మనకి తోడుండి నడిపిస్తున్నాం. నీవేం యుద్ధం చేయ అవసరం లేదు, నేనున్నానయ్యా, నీ పరంగా నేను యుద్ధం చేస్తున్నాను. నీకు కష్టాలు బాధలు ఏమి ఉంటే కూడా నేను నీకు తోడున్నాను, అవన్నీ పరిహరించేవాడు నేనే అని దేవుడు అంటే ఈ 3 అంశాలు మనం చూస్తున్నాము. మరి కీర్తనలు, దయచేసి కీర్తనలు 23:4 మనం చూద్దాం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఏ గాఢంధకార లోయలో సంచరించినను, అది పాట కూడా చాలా బాగా పాడారు. అది నాకు చాలా ఇష్టం. కానీ గాఢంధకార లోయలో మనము ఒక 10 గంటలు అయితే అమ్మో వాళ్ళ ఏదైనా కనిపిస్తే భయపడతాం. యేసు ప్రభు అని ఉన్నారు. గాఢంధకారం కానీ, ఏ లోయలు కానీ, ఏ చీకటి కానీ, ఏ సముద్రంలో నీళ్ళు ఉంటే కూడా నేను బతికితే ఆయన గురించి, సస్తే ఆయన గురించి నేనెందుకయ్యా భయపడతాను అని ఆ రీతిగా మనం యేసు ప్రభు నమ్మిన వాళ్ళు. మరి దావీదు తన జీవితంలో గాఢంధకార లోయలో ఇట్లా సంచరిస్తున్న ఒక గొర్రె పారిపోయి ఉంటే అది గాఢంధకార లోయలు ఎక్కడానికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినప్పుడు అది వెళ్తా రాత్రి 12 అయితే కూడా ఆయన ఆ టైంలో టార్చ్ ఉన్నదా, ఏమున్నదా, కింద ఏం పడి ఉంటుంది, ఏం ప్లేస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం అంటేనే లైట్ చేస్తా ఉంటుంది. కరెంట్ పోతే నైట్ రాత్రి లేచిన తర్వాత సడన్లీ మా పైన ఉన్న ప్రేరు దాంట్లో వెళ్ళి ప్రార్థన చేయాలని పైన పోయిన సడన్లీ కరెంట్ పోయింది. అక్కడ చూస్తే ఏది లేదు, మొత్తం చీకటి ఉంది. అప్పుడు మనసులో ఏమున్నదో నాలుగు ఆ మధ్యలో ఆ స్పిరిట్ ఏముంటదంటే ఈవిల్ స్పిరిట్స్ అటు ఇటు మూవ్మెంట్ అవుతుంది అన్నది మనం ఎప్పటి నుంచో వింటూనే ఉంటాము. ఆ ఈవిల్ స్పిరిట్లు అన్ని టక్కుగా పోయింది. మన మనసులో ఏమన్నది భయం అనిపిస్తుంది. ఒకసారి లేదు ఏమి కాదు, దేవుడు ఉన్నాడు అని ప్రార్థనలు మొదలుపెట్టుకోసం గాఢంధకార లోయలో నేనున్నప్పుడు మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ దుడ్డు ద్వారా ఈ అన్ని నీకు సహాయం చేస్తుంది. నా లక్ష్యం అన్నది ఇల్లు కదా నీ చేత ఉంది కాబట్టి నీకు నేను తోడుగా ఉన్నాను. మీరు ఎందుకు భయపడతారయ్యా? నీ ప్రార్థన చేయి, బైబిల్ చదువు, నీకు నేను తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడాడు. సోదరి 15-20 నిమిషాలు అవుతుంది, నాకు ప్రార్థన చేస్తున్న భయం అంటే ఒకసారి అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది జీవితంలో. ఎప్పుడు నీవు సత్యము తెలుసుకోనంత వరకు ఆ భయము నిన్ను ఆవరిస్తుంటాను. నీకు ఏ రోజు నీకు దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ నీలోనే వచ్చి ఉంటది, ఆ రోజు నీవు గాఢంధకారంలో కానీ నీవు అంధకారమైన చీకటి కానీ నీకు భయము రాదు. ఎందుకంటే నీకు సత్యము తెలుసు కాబట్టి నేను ఈరోజు మరణిస్తే కూడా నేను యేసు ప్రభువుని సన్నిధిలో వెళ్తాను అని ఒక బలమైన విశ్వాసం ఉంటుంది. కాబట్టి మరి ఎలాంటి
చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు నిన్ను తాకవు. బికాస్ ఆఫ్ ఐ యామ్ విత్ యు. ఎందుకు నువ్వు భయపడుతున్నావయ్యా? నేను నీకు తోడు ఉన్నాను కదా. అందుకోసం నేను దావీదు మరి సత్యము తెలుసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే కూడా నేను గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నా దగ్గరికి రాదయ్యా అని ఆయన అంతా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాడు. రెండోదాగి మనం చూస్తున్నాము కీర్తనలో 34:7 యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. కానీ కొన్ని సందర్భాల్లో మన తోడు ఎవరు ఉండరు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్ వస్తుంది. సహోదరులు, మీరు ఎక్కడో వెళ్తుంటారు, ఒక ఊరు, ఒక ప్రదేశం ఎక్కడో వెళ్తుంటారు. మీరు ఒంటరిగా కారు నడుపుతుంటారు, ఒంటరిగా టూ వీలర్ నడుపుతుంటారు. నడిపినప్పుడు మధ్యలో పంచర్ కావచ్చు, మధ్యలో సంథింగ్ ఏదో జరిగిపోవచ్చు, మోటార్ ఆ ఇంజన్ కూడా స్టార్ట్ కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో మీకు భయం ఉంటుంది. ఎప్పుడు మీకు ఈ సత్యము దేవుడు వాక్యము మీకు తెలిసి ఉంటుంది. ఆ వాక్యము మీ మనసులో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క బాడీ ఏమవుతుందంటే, మీ మనసు ఏమవుతుందంటే రీఛార్జ్ అవుతుంటుంది. ఎప్పుడు మీ మనసులో వస్తుంటుంది, అప్పుడు ఆటోమేటిక్ గా మీ మనసు అన్నది మీ బాడీ అన్నది రీఛార్జ్. అప్పుడు భయము అన్నది ఏమైతుంది, మీ బాడీ నుంచి దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఆ భయము దూరం అయినప్పుడు, దేవుడు మీకు తోడున్నప్పుడు మీకు ధైర్యం కలిగిస్తుంది. నాకు ఏమీ కాదు, రాత్రంతా ఈ చీకటి ఉంటే కూడా నాకు ఏమీ కాదు అని ఒక ధైర్యం కలిగిస్తుంది. వెన్ యు నో ద ట్రూత్, ఎప్పుడు మీకు దేవుడు వాక్యం తెలిసి ఉంటుంది, అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. సోదరు మరి చూస్తున్నాము మనం దేవుడి వాక్యంలో, మరి కీర్తనలో తన దావీదు యెహోవా భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. నమ్మాలి, దేవదూతుడు మనకి ఈ సరౌండింగ్ ప్లేస్ మరి ఇదంతా కాపలు కాయవాడు వింటారు వీరు కాదు. ఇదంతా కాపలు కాయవాడు పరిశుద్ధాత్మ దేవదూతుడు. డే అండ్ నైట్ ఆయన పరిశుద్ధాత్మ తిరుగుతూనే ఉన్నది అని మనం బలంగా నమ్మాలి. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న సోదరి, మరి ఒక భక్తుడు ఏం చేస్తాడంటే, భార్య చెప్తుంది, అయ్యా నేను పిండి చేసుకొని రండి అని కొన్ని ధాన్యములు అతనికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు తన భార్య ఇచ్చినప్పుడు రొట్టె చేసుకోవడానికి ఆ పిండి తీసుకొని ఆ గుర్రం మీద, అప్పుడంటే ఏది ప్రయాణం చేయడానికి ఏమి ఆ సౌలభ్యం లేదు కాబట్టి గుర్రం మీద వెళ్ళాలి. ఆ గుర్రం మీద వెళ్ళాలంటే ఆ ఊరు ఆ పిండి గిరికి వెళ్ళాలంటే మధ్యలో ఒకటి చెరువు ఉన్నది. ఆ చెరువు కట్ట మీద ఆయన వెళ్ళాలి. ఆ చెరువు కట్ట మీద మూట కట్టుకొని ఆయన గుర్రం మీద పెట్టి ప్రయాణం సాగుతున్నప్పుడు రెగ్యులర్గా ఆయన ఇంట్లో పిండి చేసుకొని వెళ్ళేవాడు. అదే రోజు కూడా ఆయన అట్లా వెళ్ళడానికి వెళ్తున్న గుర్రము ఎదురుగా అది వెళ్తా సడన్లీ ఏమైపోయింది, రెండు కాలు పైకి లేచింది. పైకి ఎందుకు లేచింది అలాంటిగా ఆ వాటర్లో వెళ్తున్నాడు. ఆ పైకి లేచినప్పుడు ఆయనది ఆ మూట ఏమున్నది అది కింద జారిపడింది. ఆ ధాన్యం మూట కింద జారి పడితే అది ఏమైంది, తడిసిపోయింది. అది తడిసిపోతే మరి ఏం చేయాలి? భార్య చూస్తే ఎదురు చూస్తుంది, ఇతను ఎప్పుడు పిండి చేసుకొని వస్తాడో, ఎప్పుడు రొట్టె చేయాలని ఆమె ఆశ కలిగి ఉన్నది. కానీ ఈయన పరిస్థితి చూస్తే ఆ ధాన్యం ఏమైంది, తడిసిపోతే గిరినికి తీసుకెళ్తే అది ఏం చేయలేదు. మరి ఆయన రిటర్న్ వచ్చి బాధతోనే రిటర్న్ వచ్చేసాడు. రిటర్న్ వచ్చి తన భార్యకు చెప్తాడు, ఇట్లా గుర్రము మరి వెళ్తా ఇట్లా కాలం పైకి లేసింది, మరి ఏమైందో నాకైతే తెలియదు, మరి అది జారి కింద పడిపోయింది. సరే మరి తడిసింది కదా, ఈ తడిసిన ధాన్యము మనం ఆరేస్తాము అని ఆయన ఆరు వేసినప్పుడు ఆ ధాన్యములు చాలా కష్టమని నేను గ్లాసు విన్నాను. ఈ గ్లాసు చిన్న గ్లాసు అవి ఆ ధాన్యంలో కనిపిస్తున్నాయి. ధాన్యాలు కనిపించినప్పుడు వాళ్ళు చూస్తారు, ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చింది ధాన్యం అంటే వాళ్ళకి అప్పుడు చేసినప్పుడు ఆ
రెడీమేడ్ తెస్తారు, ఇట్లా పిండి వేసుకొని వస్తారు. ఎప్పుడైనా అమెరికాకి ఎప్పుడైనా ఇస్తాను ఎప్పుడైనా ఇట్లా చేసి చూసేవాళ్ళు ఏమి ఉండదు. ఆడ ప్రాక్టీస్తారు, అన్నం వేస్తారు. మళ్ళీ పెట్టుకొని గంట సేపు దాంట్లో ఉన్న డస్ట్ గిస్టు తీసి ఏమి ఉండదు. వాళ్ళు అంతా రెడీమేడ్. ఎప్పుడైతే చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. దేవుడు సపోజ్ మేము తిని ఉంటే మా కుటుంబం అంతా నాశనం అవుతుంది అంటే గ్లాస్ పీకలు గ్లాస్ చిన్న అవి మరి లోపల పోతే మన కుటుంబం అంతా నాశనం అవుతుంది. దేవుడు ఏం చేస్తే కూడా మన మంచికి మమ్మను ఆయన కాపాడినాడు. ఆ కుటుంబము ఆ భక్తి గల కుటుంబం ఉంది కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. సోదరి అనేక సందర్భాలలో జీవితంలో ఇటువంటి జరుగుతాయి, మనకి తెలియదు. దేవుడి ఉద్దేశం వేరే, దేవుడి ప్రణాళిక వేరే. కొన్నిసారి మన కుటుంబంలో కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనం దేవుడిని మేము ఇంత భక్తిగా ఉన్నాము, ఇంత మేము రెగ్యులర్గా చర్చకు వస్తాము, మనం ప్రయత్నిస్తాము, మనం అన్ని విషయాలు ఇంత ఉంటే దేవా నాకెందుకు ఈ ప్రాబ్లం, వాళ్ళు చూడండి వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళకి మేము ఇంత ఆశీర్వదించినాము, కానీ మేము ఇంత చేస్తే కూడా ఏంటి. కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రణాళికలు వేరే. మీ గురించి నేను యుద్ధం చేస్తాను, వారి గురించి కాదు. వారు లోకలను ప్రేమిస్తారు కాబట్టి వారు నన్ను ప్రేమిస్తలేదు, కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నాను. మీ గురించి నేను యుద్ధం చేస్తాను, వారి గురించి నేను యుద్ధం చేయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యుద్ధము మనది కాదు, అది ప్రభువే. నిర్గమ ఖండము 14:14లో మనం చూస్తున్నాం సిస్టర్. నిర్గమ కాండము 14:14 వచ్చినప్పుడు యెహోవా యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఊరికే ఉండము, మీరు ఏం చేయవద్దు, నేను యుద్ధము చేసేవాడు నేనే, నేను ఊరికే ఉండండి. మోషే తన జనులను ఫరో సన్నిధిని తీసుకొని వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు. ఎర్ర సముద్రం దాటాలని అనుకుంటున్నారు. అక్కడి నుండి ఫరో సైన్యము పెద్ద సౌండ్తోని వస్తున్నది. మరి ఇక్కడ చూస్తున్నారు పెద్ద ఫరో సైన్యము దుమ్ము లేస్తుంది, వస్తా పోతున్నారు. అది చూసి వీళ్ళు చూశారు. ఇట్లా అయ్యో సైన్యము వస్తుంది, మమ్మల్ని సంపిస్తారు. మోషే నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొని వచ్చినావు, ఎందుకు తీసుకొని వచ్చినావు? మేము అక్కడే ఉండి వాళ్ళ దగ్గరని పని చేస్తా బతికేవాళ్ళు కదా, ఎందుకు తీసుకొని వచ్చినావయ్యా అని మోషేకు వాళ్ళు ప్రశ్న చేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యుద్ధం చేసేవాడు యెహోవాయైనా మీరే యుద్ధం చేస్తారు, మీతోని కాదు. యుద్ధం చేసేవాడు యెహోవా, మీరు నడవండి, నాతో పాటు మీరు నడవండి. దేవుడు మోషేతోని మాట్లాడాడు. నీ చాపు అది 2 పాయలుగా అవుతుంది సముద్రం, ఎర్ర సముద్రము. అది 2 పాయలుగా అయినప్పుడు ఈ ఇశ్రాయేలు జనులు దాంట్లో సంతోషంగా వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఈ సైన్యం వచ్చి వాళ్ళని పట్టుకోవాలని పరిగెత్తుకొని వచ్చారు. వీళ్ళు అక్కడ దాటిపోయారు. వీళ్ళు మధ్యలో మొత్తం ఆ సైన్యం అంతా నాశనం చేశారు. మరి ఇశ్రాయేలు ఏమైనా యుద్ధం చేశారా? ఏం యుద్ధం చేయలేదు. దేవుని ప్రణాళిక కూడా నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను హెచ్చించాలి, నిన్ను దీవించాలి. నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలగాలంటే ఆయననే యుద్ధం చేస్తాడు. నీ పక్క నీ కుటుంబంలో నీ గురించి చెడు మాట్లాడవచ్చు, నీ కుటుంబం గురించి నిందలు వేయవచ్చు. మనం ప్రార్థన చేయాలి. యెహోవా నీవే యుద్ధం చేయి, నాతోని కాదు. ఆ కుటుంబంతో నన్ను యుద్ధం చేయడానికి నాతోని కాదు, వాళ్ళతో మాట్లాడడానికి కూడా నా దగ్గర అటువంటి బలము లేదు. కానీ యుద్ధం చేసేవాడు నీవే ఆ కుటుంబంతో. మీరు ప్రార్థన చేసి ఉన్నప్పుడు వారాన్ని ఓడిపోతారు. ఎవరు యుద్ధం చేశారు? ఎవరే యుద్ధం చేశారు? సోదరి
అనేక మందికి ఈ సత్యం తెలియక వారి మీద నిందలేస్తూ వారికి తింటూ వారిట్లా వీరిట్లా అనుకొని రెండు కుటుంబంలో ఇటువంటి సత్యము తెలియక లాస్ట్కి ఏమవుతారు, వాళ్ళ జీవితమే నాశనానికి ఈడు చేసుకుంటారు. అందుకే మనుషుల దగ్గర ఓర్పు సహనము క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. వారు ఎనకరించి నేను ఎన్నడూ అనుకోని దేవుడు చూస్తాడు. మీరు కలిగి ఉంటేనే చాలు. వారి గురించి మనం మాట్లాడేది కూడా మనకు అవసరం లేదు. మన గురించి యుద్ధం చేసేవాడు యెహోవానే. అయ్యా వాళ్ళు ఏమని అనుకున్నాయా, నా పని నేను చేస్తా వెళ్తున్నాను, నా దేవుడి పనిని నేను చేస్తా ఉంటాను, నేను సంఘంకి వచ్చేది వస్తానే ఉంటా, నేను సావాసం కలిగి ఉంటా. వాళ్ళు ఎవరైనా అనుకోండి, నా గురించి వారితో పాటు యుద్ధం చేసేవాడు యెహోవాయే. ఆ రోజు ఇశ్రాయేలు యుద్ధం చేసిన దేవుడు ఈరోజు నాతో పాటు నాకు అగ్నిస్తూ ఉన్న వారికి యుద్ధం చేసేవాడు యెహోవే. సోదరి, ఈ సత్యము మీరు తెలిసినప్పుడు మీకు ఎలాంటి భయం ఉండదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రభు సైన్యములకు అధిపతి. మూడోదానికి ప్రభు సైన్యములకు అధిపతి. అది మనం చూస్తాం. లోక్ చాప్టర్ 12, 11, 12 సమయం అవుతుంది నాకు. 11, 12 వారు సమాజం అందరూ పెద్దలు ఎందుకును సిస్టర్. లూక్ చాప్టర్ 12, 11, 12 కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను లూక్ 12, 11, 12 వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదము, మేము ఏమి మాట్లాడదామా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పినని. పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు నేర్పను నేను. పరిశుద్ధాత్మ ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో, ఏ సందర్భంలో మిమ్మల్ని ఎలాగ మాట్లాడాలో, అధికారితో ఎలాగ మాట్లాడాలో పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు. ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో మిమ్మల్ని చర్చరించి కూడా ఈడ్చుకొని పోయే సందర్భం కూడా రావచ్చు. మధ్యలో కూడా మిమ్మల్ని పట్టుకొని జైలు కూడా వేయే సందర్భం. కానీ సహోదరులే, మీరు భయపడద్దు. ఆ బ్యాటిల్ యుద్ధం చేసేవాడు నేనున్నాయా, నేను ఎందుకు భయపడతాను? ఆఫ్టర్ ఈ మనుషునికి నేను ఎందుకు భయపడుతున్నాను? నేను ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త నేను అయి ఉన్నాను. మాట్లాడేవాడు నేనే. పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుతున్నాను. దేనికి భయపడుతున్నావు? ఇది ఎవరు పని చేస్తున్నావు? నువ్వు నా పని చేస్తున్నావు. అందుకోసమే నేను నీ పని చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ బ్యాటిల్ ఫర్ యూ. ఈ యుద్ధం నీ గురించి నేను చేస్తున్నాను. సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాను. ఆయన పరిశుద్ధాత్మ నీకు తోడుగా పంపినాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే కూడా ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంటుంది అని ఈరోజు వాక్యం ద్వారా మనకు సమయం అవుతుంది. కాబట్టి మరి మనం చూస్తున్నాము, మనం క్లోజింగ్ వచ్చినాము. మరి జీవితము ఒక అడవి లాంటి ప్రయాణం. జీవితం అన్నది అడవి లాంటి ప్రయాణం, ఒక ఫారెస్ట్ ప్రయాణం. ఫారెస్ట్ వెళ్ళినప్పుడు అనేక క్రూర మృగాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అనేక రీతిగా సౌండ్, భయంకరమైన సౌండ్ ఉంటుంది, చీకటి ఉంటుంది. ఇటువంటి ఇది ఈ లోకములో అలాగ ఉన్నది. అందుకే మనము ఈ ఒక ఫీల్డ్లో దేవుడు మీకు తోడు ఉంటే మనము జయించగలము. రెండవదాన్ని శ్రమలు, కష్టాలు, మరి అన్యాయము, వ్యాధులు, బాధలు అన్నీ ఉంటాయి. ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, మరి ఆరోగ్యము బాగా లేక కూడా ఉంటాయి. అందుకోసమే మనము ఎప్పుడు కూడా మనం అనుకోవాలి, మనము ఒంటరి వారు కాదు, మనము
అందరి వారు కాదు. దేవుడు నామకి స్తోత్రం. మరి అతనికి సర్వశక్తి మరి సమయం అయింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ నాకు వచ్చేసింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. దేవుడు నామకి స్తోత్రం. మరి ఇంత అద్భుత రీతిగా దేవుడు మరి ఈ ఒక ఎన్ఎల్సిసి కుటుంబమును ఆశీర్వదిస్తున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని కుటుంబము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.